హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నాటుకోడితో చేశాను అనమాట. అంకాపూర్ చికెన్ చేశాను కదా, అందులో 1 కేజీ అటు వేసేసి అంకాపూర్ చికెన్ చేసేసి మిగతాది ఒక 600 గ్రామ్స్ దాకా ఉంది. అదేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని ప్లాన్. అయితే దీనికి నేను ఎక్కువగా నెయ్యి కానీ వెన్న కానీ వాడుతూ ఉంటాను. దాంతోపాటు కొద్దిగా నూనె కూడా వాడతాను అనమాట. వెన్న వేసాను, అమూల్ బటర్తో పాటుగా కొంచెం నూనె కూడా వేసాను అనమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ నూనె కాగిన తర్వాత, అంటే నూనె కాగడం అంటే బటర్ కాగితే నెయ్యి అయిపోద్ది కదా మనకి. ఆ నెయ్యి కాగిన తర్వాత మనం అందులో అన్ని మసాలా సామాన్లు వేసుకుంటాం. బిర్యానీ సామాన్లు, తేజ్ పత్తా ఉంటుంది, అది కొంచెం చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ ఆకు, ఇది మరాఠీ మొగ్గ, యాలుక, లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాయలు, తర్వాత జాపత్రి, జాజికాయ ముక్క, చిన్న ముక్క, ఇవన్నీ అన్నమాట వేసుకుంటున్నాను. ఇది నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి. నూనె అంటే ఇప్పుడు నెయ్యి మనం ఏదైతే వేసామో అది వేసిన వెంటనే గబగబా వేగిపోవాలన్నమాట. కొంచెం ఆ నొరగ వల్ల నాకు తెలియలేదు. నొరగపోయిందంటే నా నూనె బాగా కాగినట్టు లెక్క అనమాట. నేను కానీ ముందే కొంచెం తొందరపడి వేసాను, అయినా కానీ పర్వాలేదులేండి. ఇప్పుడు దాంట్లో మిగిలిన సామాన్లు వేస్తానన్నమాట. మసాలా సామాన్లు జాజికాయ, జాపత్రి, స్టార్ పువ్వు, లవంగ, చెక్క మామూలుగానే, ఇలాచి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఏరుకొని వేసాను అన్నమాట. మీకు చూపించాను నేను. ఈ మసాలా సామాన్లన్నీ వేసేస్తున్నాను చూడండి. అవన్నీ బాగా చిటపట వేగుతున్నాయి. అలా వేగితే కనుక మనం వేసిన ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వీటి తాలూకా ప్రాపర్టీస్, స్మెల్ అంతా కూడా ఆ నూనె తీసుకుంటుంది అనమాట. నూనెలో వేగేసరికి ఈ సేమ్ అలాగే ఆ నూనె కూడా సేమ్ వీటి తాలూకా వాసన వస్తుంది అనమాట దానికి. అందుకని ముందుగా నూనెలో వేస్తాం. నూనె కాగిన తర్వాత వేయాలి. చాలామంది ఏంటంటే పచ్చి నూనెగా ఉండగానే వేసేస్తారు, అప్పుడు ఏం ఉపయోగం ఉండదు. ఈ సామాన్లు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే పచ్చిమిర్చి కూడా ముందే వేసేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేగితే కారం, నూనెకి కారం పట్టుకుంటుంది అనమాట. అలాగే బిర్యానీ అంతటికి కూడా కారం వస్తుంది. తర్వాత ఉల్లి తరుగు వేసేసాను. ఇవి బాగా వేగాలండి. ఈ నా బిర్యానీకి సీక్రెట్ ఏంటంటే ఇదే అనమాట. ఇందులో ఈ తాలింపులో ఏమేమి వేస్తామో ఆ సామాన్లన్నీ కూడా పర్ఫెక్ట్గా పూర్తిగా వేగే వరకు ఆగుతాయి అన్నమాట. బాగా వేగితాక అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను, కొబ్బరి వేస్తాను, ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాతే నీరు పోస్తాను అనమాట. నీరు దానివల్ల మంచి రుచి వస్తుంది. నాకు బయట బిర్యానీ అస్సలు నచ్చట్లేదు. ఇదివరకు బయట బిర్యానీ చాలా ఇష్టంగా తినేదాన్ని. గుడివాడలో తాజ్ హోటల్ అని ఉండేదన్నమాట, తాజ్మహల్ హోటల్ అని. ఆ హోటల్లో పుదీనా వేసాను. తాజ్మహల్ హోటల్లో బిర్యానీ కాదు, అప్పుడు పులావ్ అనేవారు. పులావ్ అసలు ఎంత నచ్చేదంటే ఆ పులావ్, నిజంగా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసేవాళ్ళం. అసలు ఆ టేస్ట్ మళ్ళీ నాకు ఎక్కడా దొరకలేదు. తర్వాత ఇప్పుడు వైజాగ్లో కామత్లో ఆ టేస్ట్ కొంచెం, అంటే సేమ్ టేస్ట్ కాకపోయినా కాస్త తినగలిగే టేస్ట్ కామత్ బిర్యానీలో ఉంటుందన్నమాట. కానీ అది కూడా ఈ మధ్య పాడైపోయింది, చాలా ఘాటుగా ఉంటుంది, కారంగా. ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆ ఫ్రై పీసెస్ ఇస్తాడు, చాలా ఘాటుగా ఉంటుంది. అంటే ఎంత కారం అంటే అంత కారం, తినలేకపోతున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దానివల్ల బయట బిర్యానీస్ అంటే అస్సలు నచ్చట్లేదు నాకు ఈ మధ్య. ఎప్పుడైనా తినాలనిపిస్తే కొద్దిగా తాలింపు వేసేసుకుని ఇంట్లో బిర్యానీ, కుదిరినా కుదరకపోయినా ఇంట్లో బిర్యానీ చాలా హ్యాపీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాను. ఎవరైనా వస్తున్నారు లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి అంటే కనుక చాలా శ్రద్ధగా చేస్తానన్నమాట. చాలా బాగా వచ్చింది బిర్యానీ టేస్ట్. అది తిన్నవాళ్ళు కూడా చెప్పారు, తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగుందండి అనే చెప్పారు. సహజంగా అలాగే చెప్తారు, నిజమో కాదో మనకు తెలీదు. కానీ నాకు మాత్రం నేను చేసిన బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఇది పులావ్ లాగా ముక్కలు బాగా మ్యారినేట్ చేసేసి
ఒక 2-3 గంటలు ఉంచేసేయాలన్నమాట. ఉంచేసేసి అప్పుడు కనుక దాన్ని కచ్చా బిర్యానీ అని కూడా అంటారు, కచ్చా పులావ్ అని కూడా అంటారు. ఈ తాలింపులో అవి కూడా వేసేసామనుకోండి, ముక్కలు వేసేస్తే చక్కగా కూరలాగా అవుతుంది. అప్పుడు దాన్ని బిర్యానీ చేసుకున్నా కూడా చాలా టేస్ట్. కాకపోతే ఇది అంత మ్యారినేట్ చేయలేకపోయాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను అలా కాకుండా విడిగా పక్కన కుక్కర్లో, నాటుకోడి కాబట్టి కుక్కర్లో ఉడకబెట్టేసుకుని దాన్ని కొంచెం నూనెలో వేపేసాను, బాగా వేపేసేసి రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను పక్కన. అది ఆ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఫ్రై పీస్ బిర్యానీ ఇందులో వేసేస్తాను. వేసేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారా ఎంత బాగా వేగుతుందో? బాగా వేగాలన్నమాట, పూర్తిగా నీరంతా పోయేలాగా వేగాలి. వేగితేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీకి తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, బిర్యానీ బియ్యం బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. మినిమం గంట నానాలి. ఓ 2-3 గంటలు నానితే ఇంకా బాగుంటుంది. ఒక గంట నానితే చక్కగా బాగుంటుందన్నమాట. చక్కగా మెతుకు పూర్తిగా ఉడుకుతుంది, పొడవుగా సాగుతుంది అనమాట. లేదంటే గింజలు గింజలుగానే ఉంటుంది, బాగోదు. పొడి పొడిగా గింజలు గింజలుగా అట్లా వస్తుంది, ఏం బాగుంటుంది బిర్యానీ. పూర్తిగా ఉడికితేనే చాలా బాగుంటుంది. చూసారా బుడగలు బుడగలుగా ఎలాగొస్తుందో తాలింపు. అంటే దగ్గరికి అయిందనమాట, నీరంతా అయిపోయి ఆ నూనె పైకి వస్తుందన్నమాట. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు గ్లాస్ బియ్యం నానబెట్టాను అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు వేస్తాను అనమాట, 1:2. లేదంటే కొద్దిగా తగ్గించి పోసుకోవచ్చు, మన ఇష్టమే. అంటే కుక్కర్ కాబట్టి 1:2 వేసినా ఏం ఇబ్బంది ఉండదు. నాకు సాటిస్ఫై వచ్చే వరకు అలా వేగుతూనే ఉంటుంది అది మసాలా. వేగిన తర్వాతే వాటర్ పోస్తాను అన్నమాట. అదిగోండి, గ్లాసున్నర రైస్ వేసాను, 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను ఈ స్టేజ్లో. నీళ్ళల్లో వేస్తే చక్కగా తొందరగా కరుగుతుంది కదా అని నీళ్ళల్లో వేస్తాను అన్నమాట. మనం వేసిన తాలింపు సామాన్లన్నీ బయటకు కనిపిస్తున్నాయి చూడండి, అన్నీ పైకి తేలిపోయినాయి. ఇది కొంచెం మరుగుపట్టే వరకు మనం వెయిట్ చేయాలి. కొద్దిగా మరుగుపడితే, మరుగుపట్టడం అంటే మరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. మరగడం స్టార్ట్ అయ్యాక బియ్యం వేస్తాం. అదిగోండి మరగడం స్టార్ట్ అయింది, ఇప్పుడు బియ్యం వేస్తాం. ఇదేంటంటే ముందే కడిగి పెట్టేసుకోవాలి, నానబెట్టే ముందే కడిగి పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనం నానిన తర్వాత కడిగితే మొక్క అయిపోద్ది బిర్యానీ, రైస్ మొక్క అయిపోతుంది. అందుకని ముందే కడిగేసి కొద్దిగా నీరు ఉంచుకొని నానబెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా మరుగుపట్టాలి మనకి. మరగడం స్టార్ట్ అయితే అప్పుడు మనం కుక్కర్ మూత పెడతాం అనమాట. అప్పుడు దాకా కుక్కర్ మూత పెట్టను నేను. కొంచెం బాగా కలుపుకోవాలి. ఈలోగా పక్కన వేగుతుంది, చికెన్ వేగుతుందన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్. దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయాలి. గరం మసాలా పౌడర్ వేసాక ఇంకా చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా మసాలా పౌడర్ వేసి నేను ఉడకబెట్టేసి చక్కగా ఫ్రై చేసి పెట్టేశాను చూడండి. అది అందులో అదనమాట. ఇప్పుడు అన్నీ కలిపి ఉడుకుతాయి. వాటర్ ఎందుకు తీస్తున్నానండి, చికెన్ వేపిన గిన్నె ఉంది కదా, అందులో మసాలా ఉండిపోయింది కొద్దిగా అడుగున అంటుకుపోయి. ఈ వాటర్ వేసి కొంచెం శుభ్రంగా చేసి అందులో పోసేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా, అందుకని అట్లా చేశాను. అది
నేను ఎప్పుడూ చేసుకునే విధానం ఇదేనండి. ఇంకెవరన్నా ఎలాగన్నా చేస్తారేమో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరికైనా ఇంకా కొత్త రకంగా వచ్చేమో. హోటల్ బిర్యానీ అయితే నేను లైక్ చేయను. నాకు ఇలాగే ఇష్టం. ఇలా చేస్తేనే ఇష్టం. ఇంకా అప్పుడప్పుడు ఇందులో పెరిగేస్తాను. తర్వాత నిమ్మరసం పిండుతూ ఉంటాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకో రకంగా చేయాలంటే అలా చేస్తానన్నమాట. కొబ్బరి కంపల్సరీ ఉంటుంది. కొబ్బరి పాలతో కూడా చేస్తాను ఇలాగే. అప్పుడు చికెన్ వేయను. ఉట్టిగా రైసే ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఉడుకు పట్టిన తర్వాత మూత పెడతాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లేసి అందులో ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పూర్తిగా ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయాలన్నమాట. అదిగోండి చూడండి, వేడిగా ఉంది కదా. అసలు వేడి మీద కదపను నేను, జస్ట్ వీడియో కోసమని కదుపుతున్నాను. వేడి మీద కదిపితే అన్నం ముక్కైపోతుంది అనేసి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మటను చికెను బాగానే ఉంటుంది, కానీ ఊరికే చూపిస్తుంది అనమాట, చూపించాలి కదా అని. కుక్కర్లో కాకపోతే కనుక ఇలా వేసేసి పైన వేడి నీళ్లు పోయాల్సిన గిన్నె పెట్టేస్తాను అనమాట. అది కూడా చాలా బాగా ఉడుకుతుంది. చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది. కుక్కర్ కాకపోతే అట్లా చేస్తాను అన్నమాట. వేడి మీద అసలు కదపకూడదు. ఇంకొంచెం సేపు ఉన్నాక అది వీడియో కోసమని కదపాల్సి వచ్చింది. కామెంట్స్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయినా కానీ కొద్దిగా నీళ్లు పోసి నాకు ఆ సరదా కొద్దీ అలా పెట్టానమాట. పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.